అక్క, ఆ ఫంక్షన్ ఎవరిదో, అక్కడికి మనం వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో అది నువ్వు ఆలోచించావా? అందులోనూ ఆటో డ్రైవర్ చెప్పాడు అది చాలా పెద్దవాళ్ళ ఇల్లు అని. అలాంటి చోటుకి మనం వెళ్ళామంటే పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు అని మనం ఒక మాట అన్నారనుకో, మనం బాధపడాల్సి ఉంటుంది కదక్కా. మనమేమీ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, అక్కడ తినడానికి కూడా వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఈ గిఫ్ట్ మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయడానికి వెళ్తున్నాము. ఇచ్చేసి వెళ్ళిపోతాం. మనము ఆ ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తే కదా మనల్ని అంటారని బాధపడడానికి. అయినా ఎవరో తెలియని వ్యక్తి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరేమంటారు? నువ్వు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. తీసుకోండి. ఏంటి సమంత, అక్కడ ఫంక్షన్ లో అందరికీ ఏర్పాట్లు చూడాలి కదా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను నిన్ను ఫంక్షన్ కి తీసుకొచ్చింది కూల్ డ్రింక్స్ సప్లై చేస్తావని, సమోసాలు ఇస్తావని కాదు, వంశీని ఇక్కడికి తీసుకొస్తావని, వంశీని నన్ను ఒకటి చేస్తావని. నేను నిన్ను పని మనిషి అన్నాను కదా అని నువ్వు పని చేస్తూ పని మనిషిలా ఉండిపోకు. ఇప్పటి వరకు వంశీ రాలేదు. అసలు వంశీ వస్తాడా రాడా? ముందా విషయం చెప్పు. చెప్పాను కదా సమంత, వంశీ తప్పకుండా వస్తాడు అని. వచ్చి తీరుతాడు. నేను నీకు మాట ఇచ్చాను, ఆ మాట నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను. అవసరమైతే నా ప్రాణం తీసుకుంటాను, కానీ ఇచ్చిన మాట ప్రకారం వంశీని నిన్ను కలిపి తీరుతాను. చూడు వర్ష, నువ్వు మాటలు బాగానే చెప్తున్నావు. నీ మాటలు వింటే వంశీ నేను ఒకటైపోతామని నాకు కూడా అనిపిస్తుంది. కానీ మాటల్లో ఉన్నంత స్పీడ్ చేతల్లో కనిపించడం లేదు. వంశీ నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోదాం అనుకున్నాడు, కానీ నువ్వు వెళ్ళనని తెగేసి చెప్పావు. వంశీ వస్తాడని నువ్వు నాకు మాటిచ్చావు. ఫంక్షన్ ఈరోజు తాతయ్య వాళ్లది, షష్ఠి పూర్తి జరుగుతుంది. నేను వంశీ ఒకటవ్వడం జరుగుతుందని నువ్వు నాకు మాటిచ్చావు. షష్ఠి పూర్తి ప్రారంభమైంది. అందరూ ఆనందంగా ఉన్నారు. వంశీ ఇంకా రాలేదు కాబట్టి నేనొక్కదాన్ని బాధగా ఉన్నాను. ఇది నాకు నచ్చలేదు. వంశీ వచ్చి తీరాలి. ఈ రోజు నుంచి వంశీ ఇక్కడే ఉండాలి, నావాడిగా నాతోనే ఉండాలి. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఏమాత్రం తేడా జరిగినా నేను మాత్రం ఊరుకోను. నువ్వు అనవసరమైన కోపాన్ని పెంచుకోకు. వంశీ ఈరోజు తప్పకుండా ఇక్కడికొస్తాడు. నా మాట వింటాడు. ఇక నుంచి నీతోనే ఉంటాడు. జరగబోయేది ఇదే. నువ్వు అనవసరంగా కోపాన్ని తెచ్చుకుని బాధపడ్డావంటే లోపల తాతయ్య నానమ్మ బాధపడతారు. దయచేసి నువ్వు ఫీల్ అవ్వకు, ఆనందంగా ఉండు. నేను ఆనందంగా ఉండాలి అంటే వంశీ నా పక్కనుండాలి. అన్నట్టు ఇంకొక విషయం, తాతయ్య నానమ్మ అంటున్నావేంటి? వాళ్ళు నీకు తాతయ్య నానమ్మ కాదు, నాకు మాత్రమే తాతీ నాని. వాళ్ళు నా వాళ్ళు. నువ్వు ఈ ఇంటికి పరాయిదానివి. వంశీ నాకు అప్పగించేంత వరకే నిన్ను ఇంట్లో ఉండనిస్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకో. చూసారా అండి, ఇంట్లో గొడవలు బయటికి రాకుండా ఎంత ఆర్భాటాలు చేస్తున్నారో. ఏంటి నువ్వు అనేది? వాళ్ళ గొడవలేంటి? శంకరప్రసాద్ గారు ఈ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్, అందరికి తెలుసు కదా. ఈ ఇంట్లో సంతోషం ఉంటుంది. ఇలాంటి ఫంక్షన్లు ఆర్భాటాలు ఉంటాయి కానీ ఇబ్బందులు ఏముంటాయి? పెద్దవాళ్ళ ఇంటి రహస్యాలు బయటికి రావండి. అలా రానివ్వకుండా ఇలా ఫంక్షన్ల పేర్లు చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇలా 60 ఏళ్ల వయసులో వీళ్ళకి షష్ఠి పూర్తి అవసరమా? ఇంట్లో ఉన్న మనవరాల్ని భర్త వదిలేశాడు. ఆ వంశీ సమంత ఎప్పటికి కలవరని అందరూ అనుకుంటున్నారు.
ఇలాంటి విషయాలు బయటకొచ్చాయనుకోండి, పెద్దంటి వాళ్ళు కదా, పరువు పోతుంది. కాబట్టి ఎక్కడా ఏమీ లేనట్టు, అంతా బాగానే ఉన్నట్టు కవరింగ్ ఇవ్వడం కోసమే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. అయినా ముసలోళ్ళకి దసరా పండగని వీళ్ళు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. మనవరాలు మాత్రం ఒంటరిగా మిగిలిపోతుంది. నువ్వు అనేది నిజమా? నమ్మలేకపోతున్నాను. ఇందులో నమ్మలేకపోవడానికి ఏముంది? ఇంట్లో అందరున్నారు కదా, బయట నుంచి గెస్టులు కూడా వచ్చేశారు కదా. మరి సమంత ఒక్కతే ఎందుకు తిరుగుతుంది? తన భర్త ఎక్కడా ఎందుకు కనిపించట్లేదు? వాడు రాడండి. ఈ అమ్మాయిని ఎప్పుడో వదిలేశాడంట. ఈ విషయాలు వీళ్ళు బయటకు తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు. ముందు అది తెలుసుకోండి. ఆపండి. మిమ్మల్ని పిలిచింది ఫంక్షన్కొచ్చి పెట్టింది తినేసి కంగ్రాట్స్ చెప్పి వెళ్తారని, అంతేకాని ఈ ఇంటి విషయాల గురించి ఇలా మాట్లాడుకుంటారని కాదు. దయచేసి అలా మాట్లాడకండి. ఈ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వంశీ సమంతని వదిలేయలేదు. వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. ముందు మీ ఇంటి విషయాలు చూసుకోకుండా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం పద్ధతి కాదని ముందు తెలుసుకోండి. ఏయ్, ఏంటి మాకు నీతులు చెప్తున్నావు? నువ్వేమైనా ఇంటి యజమానురాలివా? పని మనిషివి, పని మనిషిలాగుండు. వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇవ్వడం, భోజనం టైంలో అందరికి విస్తర్లు వేయడం, తిన్నాక ఎంగిలాకులు ఎత్తడం, అది నీ పని. ఆ పని నువ్వు చూసుకో. మాలాంటి వాళ్ళకు నీతులు చెప్పావంటే మాత్రం మర్యాదగా ఉండదు. నేను ఇక్కడ పని చేస్తున్నాను కాదనను, కానీ ఈ ఇంటి ఉప్పు తింటున్నాను కదా, అందుకే విశ్వాసంగా ఉంటున్నాను. నా వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటున్నాను. వాళ్ళ మీద మీలాంటి వాళ్ళు లేనిపోని నిందలు వేస్తుంటే విని తట్టుకోలేకపోతున్నాను. మీరు నన్ను ఏదో చేస్తారని నేను భయపడ్ను. కానీ నా ఇంటి గురించి, నా వాళ్ళ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మీకు మర్యాద దక్కదు. మీరిలా మాట్లాడుతున్నారని చెప్పి తిన్నగా వెళ్ళి శంకర్ ప్రసాద్ గారికి చెప్పాననుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన దేన్నైనా క్షమిస్తారేమో కానీ తన మనవరాలి విషయంలో ఇలా మాట్లాడారు అని తెలిస్తే మాత్రం ఆయన ఎలా రియాక్ట్ అవుతారో మీ అందరికీ తెలుసు కదా. వెళ్ళి చెప్పమంటారా లేక మర్యాదగా ఉంటారా? ఎవరింటి విషయాలు మనకెందుకే? మనం ఫంక్షన్కి వచ్చాము, ఫంక్షన్ చూసుకుని వెళ్తాము. అనవసరమైన విషయాలు మాట్లాడి లేనిపోయిన గొడవలు తీసుకురాకు. క్షమించమ్మా, దీనికి బుద్ధి లేదు. అందుకే ఎవరైనా ఏదైనా చెప్పగానే వచ్చి నాకు చెప్తుంది. ఇక నుంచి అది నోరు తెరవకుండా నేనే చూసుకుంటాను. దయచేసి ఈ విషయాలు ఏవి నువ్వు శంకర్ ప్రసాద్ గారు చెప్పకమ్మా, ప్లీజ్. సమస్యలు లేని ఇల్లు ఉండదండి. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. చేతనైతే సాయం చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకునుండాలి. అంతేకాని ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. అమ్మా వర్ష, నువ్వెంత గొప్పదానివమ్మా. ఈ ఇంటి మనవరాలు అని ఎవ్వరికీ చెప్పకపోయినా నీ ఇంటి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మాత్రం నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నిజంగా నీలాంటి మనవరాలు మాకుండటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. బాలాజీ, ఎంతసేపు వచ్చి? సూర్యం గారు, మీకు చెప్పే అంతటి వాణ్ణి కాదు. కానీ మరోసారి ఆలోచించండి. ఈ ఫంక్షన్కి రమ్మని పిలవలేదు. ఆ రోజు ఛాంబర్లో అందరికీ కార్డు ఇచ్చినా మీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు. అలాంటిది పిలవకుండానే మీరిక్కడికి వస్తున్నారు. పొరపాటున మిమ్మల్ని ఏమైనా అంటే మేం బాధపడతాం. అవును సార్, శంకరప్రసాద్ గారి కోపం అందరికీ తెలిసిందే కదా. ఆయన వెనక ముందు ఆలోచించకుండా అందరి ముందు మాట విసురుతారు. అది తట్టుకోవడం మా వల్ల కాదు సార్. ఏంటి చరపతి గారు మీరు మాట్లాడేది? ఈరోజు షష్ఠి పూర్తి జరుగుతుంది. ఎవరికి? నా ప్రాణ స్నేహితుడికి. ఈ వేడుక చూడకుండా నేను ఎలా ఉండగలను? మాట అంటే అంటాడు, నా స్నేహితుడే కదా.
అయినా స్నేహంలో అభిమానాలే కాదు, కోపతాపాలు కూడా ఉంటాయి. కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. అదే నిజమైన స్నేహం అంటే. దాన్ని నేనేం పట్టించుకోను. మీరేం బాధపడకండి. రండి వెళ్దాం. రండి రండి చలపతి గారు. అన్నయ్య, అన్నయ్య వచ్చేసారా? మీరొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రండన్నయ్య. పూర్ణ, ఏంటి పూర్ణ, ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ఎవరిని కూర్చోమని కుర్చీ చూపిస్తున్నావు? ఈ మనిషికి ఇక్కడ అడుగు పెట్టే అర్హత లేదని, ఇక్కడ కూర్చునే అర్హత లేదని ముందు నువ్వు తెలుసుకో. పిలవని ఫంక్షన్కి రావడానికి సిగ్గుగా లేదారా నీకు? పిలుపులు బయట వాళ్ళని పిలుస్తారా, అయిన వాళ్ళని కాదు. నువ్వు నేను వేరు కాదు. అయినా మన ఇంట్లో ఫంక్షన్కి నాకు పిలుపు ఎందుకురా? జరుగుతుంది నా స్నేహితుడి షష్ఠి పూర్తి. నువ్వు పిలిచినా పిలవకపోయినా వచ్చే హక్కు నాకుందిరా. ఏంట్రా హక్కుల గురించి మాట్లాడుతున్నావు? స్నేహం గురించి కొత్తగా చెప్తున్నావు? స్నేహితుణ్ణి చంపాలనుకున్న నీకు స్నేహం అనే మాట మాట్లాడే అర్హత నీకు లేదని తెలుసుకో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? ఎంత కాదనుకున్నా అన్నయ్య మన ఇంటికి పరాయివారు కాదు, మీకు స్నేహితుడు. అలాగే మన మనవరాలికి తాతయ్య, మన ఇంటి కోడలికి తండ్రి. ఇలా ఎన్నో రకాలుగా ఈ ఇంటికి ఆయనకు అనుబంధం ఉంది. అలాంటి మనిషిని పిలవకపోవడమే మన తప్పు. అయినా సరే ఆయనే వచ్చినప్పుడు ఇలా మాట్లాడడం పద్ధతి కాదండి. అయినా ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి రాలేదు కదా, మనల్ని చూసి ఆనందించి 4 అక్షింతలు వేయటానికి వచ్చారు. మనకంటూ పెద్ద దిక్కు ఎవరున్నారండి? అన్నయ్య తప్ప. పూర్ణ, ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అన్నయ్య అంటూ వరుసలు కలుపుతున్నావేంటి? ఆ వరుసలు ఎప్పుడో తెగిపోయాయి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనిషివి. నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచే ఇలాంటి వాళ్ళని. ఎవరా వెన్నుపోటు పొడిచింది? నేనా? నేను నీ ప్రాణాలు తీయాలనుకుంటానా? అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానా సరే నిన్ను కాపాడుకుంటాను. అదిరా నాకు నీ మీదున్న అభిమానం. లేనిపోని అనుమానాలతో నా మీద అపోహలు పెంచుకుంటున్నావు. నన్ను శత్రువులా చూస్తున్నావు. నిజమైన శత్రువులెవరో నీ కళ్ళతో నువ్వు చూడు. నీ మనసుతో విను, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏంటి సూర్యం గారు, తెలివిగా మాట్లాడుతున్నారా? మా అన్నయ్య ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు, ఎవరిని తక్కువ అంచనా వెయ్యరు. ఆయన తెలివైన వారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా బిజినెస్ ఫీల్డ్లో నెంబర్ 1 గానే కొనసాగుతున్నారు. మీరేంటో మీ బుద్ధేంటో తెలుసుకున్నారు కాబట్టి మీతో అలా మాట్లాడుతున్నారు. దాన్ని మీరు కవర్ చేసుకోవడానికి, మీకు మీరు మంచివారని చెప్పుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవాళ్ళని చెయ్యాలని చూడకండి. మాటలు మర్యాదగా రాని మహి.
నువ్వేంటో నీ బుద్ధి ఏంటో నీ బ్రతికేంటో నాకు మొత్తం తెలుసు. నేను నోరు విప్పితే నీ బ్రతికేమవుతుందో కూడా ఆలోచించు. రేయ్, ఏంట్రా నా ఫంక్షన్కి వచ్చి నా వాళ్ళని అంటున్నావు? నువ్వు నా ప్రాణ స్నేహితుడిగా నటించావు. నీ స్నేహంతో నేను పైకొచ్చాను, నేనేం కాదన్నా. అప్పుడు నేను ఎదగాలి అని నువ్వు కోరుకున్నావు. అందుకే నువ్వు దాచుకున్న డబ్బు నాకిచ్చావు. దాన్నే పెట్టుబడిగా పెట్టి నేను ఎదిగాను. కానీ నేను ఎదిగాక నువ్వు ఓర్చుకోలేకపోయావు. నీలో ఈర్ష్య పెరిగింది. నీకన్నా పై స్థాయిలో నేనున్నానని నా మీద పగతో రగిలిపోయావు. ఏం చేసైనా సరే నా పతనం చూడాలని కోరుకున్నావు. కానీ నీ వల్ల కాలేదు. అందుకే మంచిగా నటిస్తూ మమ్మల్ని నమ్మిస్తూ వెన్నుపోటు పొడిచావు. నా మనవరాలి జీవితం పాడైపోయినప్పుడు నువ్వు నవ్వుకున్నావు. నా ప్రాణాలు తీయాలని నీ మనిషి నువ్వే పంపించావు. ఏం మాట్లాడుతున్నారు శంకర్ ప్రసాద్ గారు? నారాయణ కావాలని ఇదంతా చేశానని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కోర్టు నమ్మి కేసు కొట్టేసింది. ఇంకా సూర్యం గారిని నేరస్తులు అనడం మంచి పద్ధతి కాదు సార్. అవును సార్, నేను మీ దగ్గర పనిచేశాను, ఇప్పుడు సూర్యం గారి దగ్గర పనిచేస్తున్నాను. మీ ఇద్దరూ ఏమిటో పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. సూర్యం గారికి మీరంటే ఎంతో అభిమానం ఉంది. మీకు చిన్న బాధ వచ్చినా సరే ఆయన అక్కడ తల్లడిల్లిపోతారు. అలాంటి వ్యక్తి మీ ప్రాణాలు తీయాలనుకుంటారని మీరు ఎలా అనుకుంటారు? చెప్పింది చాలు. ఈ ముసలోడికి మీరిద్దరూ భజన చేసింది కూడా చాలు. ఈ వ్యక్తి ఏంటో, ఈ వ్యక్తి బుద్ధేంటో అందరికీ తెలుసు. ఇలాంటి మనిషిని మా ఇంట్లోకి రానివ్వడమే మాకెవ్వరికి ఇష్టం లేదు. అయినా ఫంక్షన్కి పిలిస్తే రావాలి. పిలవకపోయినా సిగ్గు లేకుండా వచ్చి మీరంటే మాకు అభిమానమని చెప్పుకోవడానికి బుద్ధుండాలి. నోరు ముయ్. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన ఎవరనుకుంటున్నావు? నీ తల్లికి తండ్రి. నీకు తాతయ్య. మీ నాన్న రఘుకి అన్నయ్య అంటే ఎంత ఇష్టం ఉండేదో తెలుసా? ఆయనకెంత గౌరవం ఇచ్చేవారో తెలుసా? చూడు పూర్ణ, అనవసరంగా వీణ్ణి వెనకేసుకుని వచ్చి నువ్వు నా మనవరాల్ని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకునేది లేదు. నాకిష్టం లేని వాళ్ళ నీడను కూడా నేను భరించలేను. ఈ సూర్యన్ నా స్నేహితుడే కాదు, అసలు వీడు నా దృష్టిలో మనిషే కాదు. ఇలాంటి వ్యక్తికి నా ఇంట్లో స్థానం లేదు. వీణ్ణి నమ్మే పరిస్థితే లేదు. రై, పోరా బయటికి. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం. నీకిచ్చిన టైం అయిపోవచ్చింది. అనుకున్న మాట ప్రకారం నువ్వు 5 గంటలకు రాకపోతే నేను మాత్రం ఈ విషయం తాగి అందరికీ దూరం అయిపోతాను. టైం అయిపోతుంది.
అనుకున్న టైంకి నేను వెళ్ళకపోతే వర్ష నాకు దూరం అయిపోతుంది. వర్ష అన్నంత పనిచేస్తుంది.